అండి. నమస్తే. మరి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది. అసలు ఈ 100 రోజుల్లో ప్రజలకు ఎలాంటి పాలన అందించారు? అసలు ఏ విధంగా ఉంది? మీ అభిప్రాయం ఏంటి అసలు? 100 రోజులు ప్రభుత్వం పాలనలో సూపర్గా ఉందండి. అసలు మాటల్లో చెప్పలేము. బాగా జరిగింది. పెన్షన్ ఏదైతే పెంచుతామన్నారో అది ఏప్రిల్ నెల నుంచి అమల్లోకి వచ్చిద్దని ఎప్పుడైతే హామీ ఇచ్చారో అప్పటి నుంచి 1000 కలిపి ఆ 3 నెలలే కలిపి ఎప్పుడైతే అధికారం వచ్చిందో, ఎప్పుడైతే కౌంటింగ్ జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చి సంతకం చేశారో అప్పటి నుంచి ఆ మూడు నెలలే కలిపి మొత్తం 7000 పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందండి. నెలకి 4000 చొప్పున పెన్షన్ పెంచుతామన్నారు. అలాగే 1000 పెంచి గత ప్రభుత్వంలో అయితే 3000 అని చెప్పి పెంచుతానని చెప్పి సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ వచ్చిన గత ప్రభుత్వం ఎక్కడ? ఇప్పుడు పెంచుతానని చెప్పి 1000 రూపాయలు ఒక్కసారే పెంచి 3 నెలలు కూడా కలిపి ఆ 3000 ఈ 4000 7000 ఇచ్చిన ఈ ప్రభుత్వం ఎక్కడ? బుద్ధి తెచ్చుకోమని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మేము చెప్తున్నాం మీడియా పూర్వంగా. అంటే ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేశారు? ఇసుక విధానంలో కానీ, అలాగే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడంలో కానీ ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నారు వీటిని? ఇసుక గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేలు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చేదండి. ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే అమ్మో అనేటట్టు ఉండేది. ఇప్పుడు ఇసుక ఫ్రీగా ఇచ్చారండి. ఓన్లీ వాళ్ళు ట్రావెల్ ఛార్జెసే తప్ప ఇసుకకి ఏమి ఖరీదు లేదండి. మళ్ళీ వచ్చేసేసి డిఎస్సి ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేశారండి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ 10 రోజులు వరద వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన పనితీరును బట్టి ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో బుద్ధి తెచ్చుకోమని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నేను చెప్తున్నానండి. అంటే వరద ప్రాంతాల్లో ముఖ్యంగా మాట్లాడుకుంటే విజయవాడ వరద ప్రాంతాల్లో 10 రోజులు కూడా ఎన్నో అవస్థలు పడ్డారు ఇక్కడ ఉన్న ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా. ఆ టైంలో చంద్రబాబు నాయుడు కానీ అలాగే గవర్నమెంట్ కానీ అసలు అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా అనిపించింది? మీరు కూడా ఒక వరద బాధిత మహిళే, ఎలా ఏం చెప్తారు అసలు? ఈ 10 రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, వంగలపూడి అనిత గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలే కానీ, హోమ్ మినిస్టర్లే కానీ, అనేక జిల్లాల ఎమ్మెల్యేలే కానీ, కలెక్టర్లే కానీ, ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారులే కానీ సామాన్యులందరితో కలిసి ఒకే పనితీరులో పనిచేశారండి. ఫైర్ ఇంజిన్లే కానీ ఏంటి వాటర్ కొద్దిగా ఉండంగానే 3 లోతులు ఉండంగానే కరెంటు వదిలేసేసారండి. ప్రజలు ఇబ్బంది పడకూడదని కరెంటు వదిలారు. మళ్ళీ ఈ వాటర్ అన్ని వెళ్ళిపోగానే ఫైర్ ఇంజిన్ని పిలిపించేసి రోడ్లన్నీ క్లీన్ చేయించేశారండి. పారిశుద్ధ్య కార్మికులందరినీ అనేక జిల్లాల నుంచి పిలిపించి వాళ్ళతో కూడా రోడ్లన్నీ క్లీన్ చేయించేశారండి. అసలు ఎంత స్పాట్లో జరిగినాయి అంటే తక్షణమే వెంటనే జనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా శుభ్రంగా జరిగినాయండి. ఈ 10 రోజుల్లో చూసి ప్రభుత్వం ఎలా పనిచేసిందని ఎవరు నిలదీసి అడగకుండా ముక్కు మీద ఏలేసుకొని ఉండేటట్టుగా పనిచేసిందండి ఎన్డీఏ ప్రభుత్వం. ఏంటి మేడం, పంచాయతీల విషయంలో ఈరోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు? పంచాయతీల బలోపేతానికి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా, ఎందుకంటే గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించిన మంత్రి కూడా ఆయనే ఉన్నారు ప్రజెంట్, ఏ విధంగా బలోపేతం చేస్తున్నారు పంచాయతీలని? పంచాయతీలకి గత ప్రభుత్వంలో ఒక 100 రూపాయలు 250 అలా ఇచ్చేవాళ్ళండి. ఆగస్టు 15కి ఏదైనా సరే చేసుకోవడానికి, రిపబ్లిక్ డే కానీ ఆగస్టు 15 కానీ చేసుకోవడానికి అసలు పంచాయతీలకి నిధులు అనేది లేకుండా ఉండేయండి గత ప్రభుత్వంలో. ఇప్పుడు పంచాయతీలకి నిధులు విడుదల చేశారండి. 10,000 నుంచి 25,000 వరకు. పంచాయతీ సర్పంచ్కి ఒక కుర్చీ అనేది కూడా లేని దుస్థితి అండి గత ప్రభుత్వంలో. ఇప్పుడు సర్పంచ్ గారికి ఒక చైర్ అనేది, ఒక డిగ్నిఫైగా ఒక కుర్చీ అనేది ఏర్పాటు చేశారండి. అది గత ప్రభుత్వాన్ని సిగ్గుతో తలదించుకుంటారో మరి తలలు తీసి ఎక్కడ పెట్టుకుంటారో మాకైతే తెలియదు, కానీ మీకు సిగ్గు అనిపించట్లేదు. అయినా కానీ ఇప్పటికీ దూషిస్తానే ఉన్నారు. మొన్న వరదల్లో కూడా వచ్చేసేసి శవాలు కనిపించలేదే, ఎన్ని శవాలు 60-70 వచ్చినాయి. నువ్వుంటే లక్షల్లో వచ్చాయి బాబు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఉంటే లక్షల్లో వచ్చేయి శవాలు, సముద్రానికి కొట్టుకెళ్ళేయి, అక్కడ ఏరుకోవాల్సి వచ్చేది శవాలని. ఇక్కడికి వచ్చేసేసి శవాలు దొరుకుతాయేమో, శవాల మీద వ్యాపారం చేద్దాం, మర్మరాలు ఏరుకుందామని వచ్చేసేసి ఎగేసుకొని మళ్ళీ పైపెచ్చు మొన్న పాపం దళితుడు నాయకుడిని ఆయన అరెస్ట్ చేస్తేనేమో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి గుంటూరు సబ్ జైలుకి వెళ్ళిపోయి అక్కడ ప్రెస్ మీట్ పెట్టేసేసి ఏంటేంటో మాట్లాడుతున్నావు, పిచ్చెక్కిన వాళ్ళు మాట్లాడుతున్నావు. నువ్వు ఎందుకయ్యా జనాల్లో తిరుగుతున్నావు? జాగ్రత్త అయ్యా, రాళ్లతో కొట్టి పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండే, ఎందుకైనా మంచిది. నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని నీకేసే వాళ్ళకి కూడా తగులుతాయి. అంటే ముఖ్యంగా మేడం, ఈ అధికారం కోల్పోయిన తర్వాత ఈ 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనలో ఎలాంటి మార్పులు గమనించారు మీరు? ఏంటండి అంటే అధికారం
జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయిన తర్వాత, అంటే మాజీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ 100 రోజుల నుంచి ఆయన ప్రెస్ మీట్లు మాట్లాడినప్పుడు కానీ ఆయన హావభావాలు ఎలా వ్యక్తం చేస్తూ ఉన్నారో, ఏం మార్పులు మీరు గమనించారు అసలు? ఆయన ఏం చేయాలో ఆయనకే అర్థం కావట్లేదండి. ఒక పిచ్చెక్కిన వాళ్ళు ప్రెస్టేషన్లో ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు కదండి. ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడండి. ఇంకా మాజీ ముఖ్యమంత్రి అని ఇంకా మాట్లాడుకోవడం కూడా అనవసరమేనండి. ఇంకా మళ్ళీ రావటం అంటూ జరగదు. ఎందుకంటే ఇంకా అయిపోయిందండి. పాపం మెంటల్ హాస్పిటల్కి ఏమన్నా వెళ్తాడేమో, కొంచెం జాగ్రత్తగా చూసుకోమని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మేము చెప్తున్నామండి, విన్నపించుకుంటున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోమని. ఎందుకంటే జనాలు తీసుకెళ్ళి పిచ్చి హాస్పిటల్ వేయకముందే కొంచెం మీరే కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇంట్లో పెట్టుకొని ట్రీట్మెంట్లు ఇచ్చుకోండి. మొన్న ఏదో దుబాయ్ ఎక్కడికో వెళ్ళొచ్చి లండన్ వెళ్ళి పాపం మెడిసిన్స్ వాడేవంట కదా. ఎందుకయ్యా నీకు మరి లండన్ వెళ్ళి మెడిసిన్ వాడుకుంటే అవి కూడా నీకు బుర్రకు పనిచేయలేదేమో. కొంచెం నీ బుర్రకి ఎందుకు అంత సైడ్ పొదిని పెడుతున్నావు? ఎందుకు అంత సైడ్ పొదిన పెట్టేది? ఏపీని ఏం ఉద్ధరించేద్దామని పొదిన పెట్టేసేస్తున్నావు. చేసేవాళ్ళు ఎవరు చేసుకునే పని అలా చేయని. నువ్వు ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు, ఇప్పుడు వచ్చి ఏం పీకుదామని వచ్చేసేస్తున్నావు నువ్వు. ఏంటి మేడం అసలు ఈ పంచాయతీల విషయంలో గ్రామ సభలు నిర్వహించారు చంద్రబాబు, ఏదైతే డిప్యూటీ సీఎం గారు ఒకేసారి అన్ని పంచాయతీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దానికి సంబంధించి వరల్డ్ రికార్డును కూడా ఈరోజు నెలకొల్పారు. ఎలా అనిపిస్తుంది అసలు, మీ ఫీలింగ్ ఏంటి? అస్సలు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామండి. మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారండి అస్సలు వరల్డ్ రికార్డు స్థాయిలో ఒకే రోజులో పంచాయతీలన్నీ మీటింగులు పెట్టడం అనేది వరల్డ్ రికార్డులోకి ఎక్కిందండి. అసలు మన ఏపీ కూడా గర్వించదగ్గదండి. మన డిప్యూటీ సీఎం గారి పేరు వరల్డ్ రికార్డులో ఎక్కడం అంటే అసలు ఎప్పుడు మేము వరల్డ్ రికార్డ్ అనేది ఒకటి ఉంటుంది, ఈ పంచాయతీ రాజులకి వీధి నిధులు నిర్వహించడానికి అనేది ఒకటి ఉంటుందని కూడా జనానికి తెలియదండి. అలాంటిది ఇప్పుడు తెలిసిందండి మాకు. అంటే ఈ 100 రోజుల నుంచి ప్రజలు సంతృప్తిగానే ఉన్నారంటారా రాష్ట్ర ప్రభుత్వ తీరు మీద? చాలా తృప్తిగా ఉన్నారండి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వంలో అసంతృప్తితో ఉన్నారండి జనాలు. తిట్టుకుంటూ, పన్నులు లేక, ఇసుక రాక, ఇసుకుంటేనే కదండి ఇల్లులు కట్టుకునేది. ఇల్లులు కట్టుకుంటేనే కదండి మార్బుల్స్ పని అయినా, కరెంటు పని అయినా, పెయింట్ల పని అయినా, ఏ పని అయినా సరే, రాడ్ బిల్డింగ్ల పని అయినా, ఎవరైనా సరే ఇసుకుంటేనే కదండి ముఖ్యంగా కూలీలకి, కార్మికులకి పనులు ఉండేది. అదే లేకపోతే ఇంకెలాగండి? ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు ఇసుక ఫ్రీగా వదిలేరు కాబట్టి ఇప్పుడు అందరూ పని చేసుకోగలుగుతున్నారు. ఏదోలే సెట్ అయ్యిందిలే అని అనుకునే టయానికి వరదలు వచ్చేసినాయండి. మళ్ళీ అందరూ సెట్ అయ్యే టయానికి కొంచెం టైం పట్టిద్దండి. దాన్ని బేస్ చేసుకొని మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం మీద మళ్ళీ నిందలేయడానికి ప్రిపేర్ అవుతారేమో. మీరేం ప్రిపేర్ అవ్వమాకండి. కాలం చేసిన దానికి ఎవరేం చేయలేము. మళ్ళీ అందరూ ప్రిపేర్ అవ్వడానికి, కొంచెం సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చింది, కరువు వచ్చేసింది, వరదలు వచ్చేసినాయి, ముంచేసింది, మీరే అంతా చేశారని మాత్రం అనమాకండి. మొత్తం మీ వల్లే జరిగింది. మీ ప్రభుత్వంతో పోల్చుకుంటే నువ్వు ఉన్నప్పుడు కరోనా వచ్చింది, నువ్వు ఉన్నప్పుడు వరదలు వచ్చినాయి, హెలికాప్టర్ మీద చూసుకుంటూ వెళ్ళావు. ముసలోడు ఆయన నీళ్ళలో నడిచి వచ్చి చూశాడు. నువ్వేం చేసావు? హెలికాప్టర్లో చూసుకుంటే వెళ్ళావు. వాళ్ళు హెలికాప్టర్లో వాళ్ళు చూసుకుంటూ వెళ్ళడం కాదు, ఆహార పొట్లాలు పంపించారు హెలికాప్టర్లో. ఆయన నీళ్ళలో నడిచి వచ్చాడు నలుగురితో పాటు. నీకేమై రోగం వచ్చిందయ్యా? ఎందుకు పొదుగుకులు ప్రెస్ మీట్లు పెట్టుకుంటావు? చక్కగా వెళ్ళి అక్కడ మాట్లాడుకునేవాడివి. నువ్వు సబ్జెక్టులకి వెళ్ళి పరామర్శించవచ్చుగా. మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ ఎందుకు బురద జల్లుతూ ఉంటావు? నువ్వు రామ్మ, నువ్వు 15,000, నువ్వు రామ్మ, నువ్వు 15,000, పిచ్చెక్కిన వాళ్ళకి పిచ్చెక్కిన కోతి ఏదో గోక్కున్నట్టు అట్లా పిలుస్తున్నావు అందరినీ. అలా ఉంది నీ పనితీరు. కొంచెం నీ ప్రభుత్వం లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి కొంచెం ముందుకెళ్ళి, అయ్యా జనాలు రాళ్ళు ఎత్తారేమో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్ళు.